హలో ఇంగ్లీష్ వ్యూయర్స్, నేను ఈరోజు కొన్ని ప్రిపోజిషన్స్ చెప్తాను. మనం ట్రైన్లో వెళ్తున్నాం. సో ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా కాల్ చేస్తే నేను ట్రైన్లో ఉన్నాను అని చెప్తాం. సో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఐ యామ్ ఇన్ ట్రైన్ అంటామా? నో, ఐ యామ్ ఆన్ ఎ ట్రైన్. ఎందుకంటే మనం ట్రైన్ అనే దాంట్లో ఓన్లీ కూర్చోం, మనం తిరగలుగుతాము, వీ కెన్ మూవ్, రైట్? మనం ఏ బండిలో అయితే వెళ్తామో మనం కదలగలుగుతాము, కూర్చోగలుగుతాము, వెళ్ళగలుగుతాము, నడవగలుగుతాము. అలాంటి బండిల్ని ఆ వెహికల్లో మనం ఉన్నప్పుడు ఆన్ యూస్ చేయాలి, ఇన్ కాదు. సో ఇన్ ఎప్పుడు యూస్ చేయాలి? కార్లో ఓన్లీ సిట్టింగ్ మాత్రమే, నిల్చోలేము, నడవలేము కార్లో. సో ఐ యామ్ ఇన్ అ కార్ అనొచ్చు, ఐ యామ్ ఇన్ అన్ ఆటో, ఐ యామ్ ఇన్ అ బైక్. సో ఆన్ అనేది ఎప్పుడు యూస్ చేయొచ్చు? మనం వెహికల్ ఎక్కిన తర్వాత దాంట్లో నడవచ్చు, కూర్చోవచ్చు, మూవ్ అంటే వీ కెన్ మూవ్. అలాంటి టైంలో మనము ఆన్ యూస్ చేస్తాం. సో ఐ యామ్ ఆన్ అ ట్రైన్, లైక్ ఐఎమ్ ఆన్ అ బస్, నేను బస్లో ఉన్నాను, ఐఎమ్ ఆన్ అ బస్. లేకపోతే నేను ఫ్లైట్లో ఉన్నాను, ఐఎమ్ ఆన్ అ ఫ్లైట్. ఓకే, ఇలాంటివి ఇంకా నేర్చుకోవాలన్నప్పుడు మీరు నా ఆన్లైన్ క్లాసెస్ని తీసుకోవచ్చండి. సో వీఆర్ స్టార్టింగ్ అవర్ ఆన్లైన్ క్లాసెస్ ఫ్రమ్ 10th September. ఏం లేదండి, ఈ క్లాసెస్లో మెయిన్లీ కన్వర్జేషన్, మనం కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, మన వర్క్ ప్లేస్లో మనం చేస్తున్న పని, మనం స్కూల్ టీచింగ్ చేస్తున్నా కానీ ఎక్కడైనా ప్రొఫెషనల్గా మీరు జాబ్ చేస్తున్న ప్లేస్లో ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి అనే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఆన్లైన్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్లీ మనము గ్రామర్, నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్ ఇవి కాకుండా ఓకే ఇవి నేర్చుకుంటాము, కానీ మెయిన్గా నేను కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే ఒక వ్యక్తి కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలి. కన్వర్జేషన్లో ఎదుటి వ్యక్తులు వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు వీళ్ళు కాన్ఫిడెంట్గా రిప్లై ఇవ్వాలి. కన్వర్జేషన్ ఇంగ్లీష్లోనే కాన్ఫిడెంట్గా చేయాలి అనేది మా మెయిన్ గోల్ అండి. సో ఐ జస్ట్ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి టు టేక్ దిస్ ఆపర్చునిటీ, యూస్ చేసుకోండి. 10th September నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, కొత్త బ్యాచ్. ఓన్లీ లిమిటెడ్ సీట్సే ఉన్నాయండి, ఆల్మోస్ట్ ఒక 20 seats మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కాల్ చేస్తే ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి, మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తామనేది చెప్తాము. ఆఫ్టర్ దట్ యూ కెన్ డిసైడ్ వెదర్ టు జాయిన్ ఆర్ నాట్. ఓకే అండి, థ్యాంక్ యూ.